హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. అంటే మా మమ్మీ డాడీకి ఏదో వర్క్ ఉండడం వల్ల ఇంకా మేమైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. అప్పుడే నాకు మా అత్తమ్మకి ఒక ప్లాన్ వచ్చింది. అదేంటంటే మా అమ్మమ్మకి ప్రాంక్ చేయాలని. ఏం ప్రాంక్ అనుకుంటున్నారు? వింటే మీరు లైక్ చూస్తారు, వీడియో మొత్తం చూస్తారు. సో అలా ఉంటుంది అన్నమాట ప్రాంక్. మా అమ్మమ్మ మీద ఏం చేద్దామంటే, లైక్ నాదొక ఫోటో ఉంది, అది నేను ఏఐకి అడిగిన యాడ్ హ్యాండ్సమ్ గాయ్ ఫోటో అని అడిగిన. యాడ్ హ్యాండ్సమ్ బాయ్ నియర్ మీ సంథింగ్ బిసైడ్ మీ అని అడిగిన. అయితే అదేమో ఇచ్చింది, నాకు ఒక ఫోటో అయితే ఇచ్చింది. నేను ఇక్కడ పెడతా చూడండి. ఈ ఫోటో చూడడానికి లైక్ నిజంగా నేను ఆ బాయ్ ఇద్దరం కలిసి ఫోటో దిగినట్టే ఉంది. అది మా అమ్మమ్మకి తెలియదు కదా, అది ఏఐయా అది ఏంటో ఏం తెలియదు. సో ఈరోజైతే అమ్మమ్మ మీద ఏఐ బాయ్ ఫ్రెండ్ ప్రాంక్ చేద్దాం ఓకేనా. లైక్ ఏమని చెప్పాలంటే, అమ్మమ్మ ఈయనకి నేను పెళ్లి చేసుకోబోతున్నా, మమ్మీ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఆర్ ఒప్పుకోలేదు, ఏదో ఒకటి అలా చెప్పి మా అమ్మమ్మ ఏం రియాక్షన్ ఇస్తుంది, ఏమంటుంది అని చెప్పి ఈ వీడియోలో మొత్తం క్యాప్చర్ చేస్తా. ఈ వీడియో ఎలా ఉంటుందో లాస్ట్ దాకా చూడండి. నాకు మా అమ్మమ్మ ఏం చెప్తుందో వినాలనిపిస్తుంది. సో చూడండి, ఈ వీడియో మొత్తం చూసి మీరు ఎంజాయ్ చేయండి, ఓకేనా. లెట్స్ గో. సో గైస్, ఇప్పుడు మా అమ్మమ్మ మీద ప్రాంక్ చేయబోతున్నాం. ఇదన్నమాట ఫోటో. రియల్ లానే ఉంది, మా అమ్మమ్మ నమ్మేస్తుంది. సో రండి చెప్తా మీకు. అమ్మమ్మ అమ్మమ్మ ఒకసారి ఒకటి చెప్తా, ఆయనకి ఒకటి చెప్పాలి. ఎట్లుండు? బాగుందా? నేనే దోలాడుకున్నా. మంచిగుందా? మా మమ్మీ వద్దంటుంది, చేసుకోకంటుంది. హైదరాబాద్ ఉంటాడు. ఫోటో ఎట్లా దిగిండే వాడు ఒకసారి దిగిన ఫోటో, మీతో ఫోటో దిగిండే ఎక్కడ ఏం కథ, వాని ముఖం ఎక్కడ, వాని తలకాయ ఎక్కడ, వాని కాలు ఎక్కడ, వాని ఊరి ఎక్కడ. ఇగో ఇక ముఖం ఉంది, కాలు అన్నీ ఉన్నాయి. కానీ అది ముస్లిం ఎక్కడ సరిపోతావు కాదు, ముస్లిం కాదు, మన క్యాస్ట్. కానీ నీకు ఇట్లా తిరిగితే ఈ ఫోటో వస్తారా? ఇగో మీ మమ్మీ వద్దంటుంది, నీవు చేసుకుంటా అంటున్నావు. ఇట్లా చేసి చూసిండు, ఇట్లా ఇంకా దిగినావు. ఇట్లా దిగితే ఈ ఫోటో వస్తారా? ఇంకోళ్ళు వద్దు, నాకు ఈయననే కావాలి. పెళ్లి కావాలి. ఎవరికి? నాకు. ఆయన కావాలి. జాబ్ లేకపోయినా వాళ్ళ మమ్మీ డాడీ ఫుల్ భూమి జాగా అవన్నీ హైదరాబాద్ లో ఉంటారు అమ్మమ్మ. హైదరాబాద్ లో ఉన్నా కానీ పని చేయాలి కదా, వంట పని మంచి చెడ్డ అని చేయాలి కదా. తాగుతాడు, తింటాడు, పండుకుంటాడు. జాబ్ చేయడేమో చూసిరా? లేదు, మా మమ్మీ చూపిస్తే వద్దన్నా, అందుకే నీకు చెప్తున్నా. మరి జాబ్ లేని ఏం చేస్తావు? కృషి చేసుకుంటావు. అది పైసలు పైసలు అయ్యాలి ఉంటుంది, రేపుపోతాం కానీ ప్యాన్ పెట్టు. పైసలు ఏముంటుంది? పైసలు ఉంటాయి మన కాడ. పైసలు ఏం చేస్తాం? ఈ రోజు తోట కదా ఆఫీసాము.
ఏం చేస్తావు మరి? ఏం కాదమ్మా, చేసుకుంటాయని జాబ్ ఉన్నాయని బాబు ఏం చేస్తూ ఉంటావు? జాబ్ చేయగలిగేది జంట ఆచసాగే అందరూ జంట ఎక్కడ రాయమా? జంటలు కుంటలు కాదు, ఆయనకు సెటిల్మెంట్ ఉండాలి. ఎక్కడ ఏం చేస్తుండు, సెట్ అయినా లేదా, ఆయన నిన్ను పోషిస్తాడా లేదా, అవన్నీ చూసియాలి. ఆయన ఎంత ఆస్తుంటే ఏం చేస్తాం? ఈ రోజు 2 రోజులు హ్యాపీగా గొప్ప తీసే ఇంకోటి ఎవరైనా చూస్తే మంచి కాదు కానీ అది కుదిరినప్పుడు పెట్టుకో కానీ ఇప్పుడు పెట్టుకోకు, తీసేయాలి. అరే జాబ్ లేదు ఏం చేస్తా? ఏం అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య. జాబ్ చేయండి సంతానం ముస్లిం పుణ్య కూడా సరిపోతా చేయి కాయ చేయి రావుడి ఆస్తి వాళ్ళు మన లెక్కనే ఉంటారంట వాళ్ళు కూడా. మన లెక్క ఉండేటోళ్ళు మన లెక్క వేరే పని చేసేవాళ్ళు కూడా మన లెక్కనే ఉంటారని అంటారు. చాలా మంచిగానే ఉంది. నేను చూసిన వాళ్ళ ఇల్లు, నేను తీసుకుపోయినా బయట నుంచి చూసిన, బయట నుంచి చూసిన. ఏం కాదు, ఈ మాట ఇక్కడ అంటారు, పిలుచుకుంటే చెప్తాను. ఏదో ఒకటి చెప్పమ్మా. జాబ్ లేదు ఏం చేసుకుంటావు అంటున్నా. ఎన్ని రోజులు ఉన్నావు నువ్వు? ఎన్ని రోజులు ఉన్నావు మరి జాబ్ లేదు చూసుకుంటే నువ్వు అందరూ అవుతావు. ఆమె ఎందుకు వచ్చి చూపించడానికి వచ్చింది వాళ్ళ దగ్గరికి, చూపించడానికి వచ్చింది. జింక చిక్క జింక చిక్క జింక చిక్క జికంక. జాబ్ చేయగలరా? జాబ్ చేయి. జాబ్ ఆమె సంపాదిస్తుంది, మంచి అబ్బాయి ఉంటే చాలా మంచి. నేను పోషించుకుంటాను, పోషించుకుంటా. ఏం రోజు ఏం జాబ్ చేస్తున్నావు? నువ్వేం జాబ్ చేస్తున్నావు? అవి చంద్రమామకు ఓకే అంట. మమ్మీకి నచ్చుతలేడంట ఆయన. నువ్వు ఎప్పుడు నీకు నచ్చితే మమ్మీ వేస్తుందంట. నచ్చిందంట. డాడీకి అందరు నచ్చుతారు, ఎందుకు నచ్చకుండా? డాడీకి అంతా నచ్చుతారు. డాడీ నచ్చింది కదా, మమ్మీకి నచ్చుతలేదంట. నువ్వు ఎప్పుడు చెప్తే ఇల్లంట. తాతకు నువ్వే పుట్టియాలి. ఒప్పుకుంటే సక్సెస్ అయితే నిలబడు చేస్తాను అనతోనే వెనక ఉండిపోయింది. చేస్తాను అనతోనే వెనక ఉండిపోయింది. వస్తుందా ఇప్పుడు జాబ్? ఏం దొరుకుతుంది? ఎవరికి చేస్తుంది జాబ్? జాబ్ చేసేటోళ్ళే వెనక ఉండిపోతున్నారు. ఇప్పుడు ఏం కర్మలో ఏమైందో మొత్తుకుంటున్నారు లబ్బ తప్ప. ఏం కాదమ్మా, చేసి పెళ్లి, నాకు పెళ్లి ఏది వచ్చింది, అందరు పెళ్లి చేసుకోవాలంటారు. నాకు ఇంటుందా? అబ్బాయి చేసుకుంటారంట. ఆయన చేసుకుంటే ఆయనకే వేసుకుంటా. ఎవరు సస్తా చేసుకుంటే ఆయననే వేసుకుంటారు. ఎవరు సస్తా? ఇప్పుడు నువ్వు చేయకపోయినావు అనుకో, గుడిలే వేసుకుంటాను. నేను ఆయన చిత్రం పెళ్లి చేసుకుంటాను. ఖతం, బాయ్ బాయ్, టాటా. వండి కాల్ చేయగలరు కళ్ళకి పైసలు ఉన్నాయి, మస్తు చెప్తాడు ఆయన. పైసలు ఉన్నాయి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి. నీకు రా అమ్మ, నీకు పోస్తా అమ్మ, నీకు అమ్మ, నీకు పాలు షుగర్ చెప్తా నేనేమి ఒప్పుకోదు, జనాలు ఒప్పుకోవాలి. మీ మమ్మీ ఒప్పుకోవాలి. దాంట్లో మీ మమ్మీ నేను ఒప్పుకుంటే ఏం లాభం? మీ మమ్మీ అది ఒప్పుకోలేదు. మీ మమ్మీ వీటి కల్లా తీసుకోరా, చూద్దాం.
ఎట్లా ఉందో ఇంటికి తీసుకురావాలా? వీడికి ఏమో దగ్గర తీసుకురా. నా ఇంటి దగ్గర కాదు సాలి కదా నాయన. అవును, చూడవు మేము. कौन है बीज को दिए दादा ये नाम के भाई वालों बच्चे 100 मीटर भाई वालों आज तो और भर्ती का हां उसको दिक्कत होती थी बोला असल में वो कड़े कोई को मुस्लिम पूरा ने ముస్లిం కాదా తమ్ముడా? ముస్లిం కాదు, జాతర సటాయి కూడా. ये वो नूरी है ఊరు वो नूरी है హైదరాబాద్. बोरा గోరబండ. మొత్తం చెప్పినాను. అదేదో మొత్తం తెలుసు, గోరబండ అనేది. बस इकडे ఎక్కడ పడపడ కొట్ట ನಾವು ಬೇಚಾರ ಕಲಿ ಲೈನ್ ಹೋಗು ಕಲರ್ ಲೈನ್ आपण ढाई रसम नहीं वो तो कोई करना काय करे నేను చేసుకోను. నేను చేసుకొని దానికి ఏం చేసుకుంటాను నందర్ ఎవరు నా గుర్తు आता से ताला साई मार दिया तार भाव ये 20 वर्ष 25 वर्ष का काल तार भाव दिन हम देने का हम देने का हम साथ चला लेके रहे हैं वो पिसा बने को हो अनत का छोटे बड़े मोटे बड़े आजकल के नहीं छोटे बड़े बन रेम राज अंडा है अम्मा मार्केट करो बुले अंत मत जी ఎలా తింటారా? दुकान అవ్వా, ఎవరు చెప్పాలా? అది ఫోటో ఉక్కుతుంది. ఉక్కుతుంది ఫోటో. దానం ఫోటో అది మేము ఒక ఆయన ఫోటో, నా ఫోటో కలిపి వేసినాం. దిగలే ఆ ఫోటో దిగలే. पीछे फोटो पीछे ये मतलब कितना सारा సేవ్ చార్జ్ అంటే కాదు. అది ప్రాంక్ ప్రాంక్ माई चौका बड़ा ना तो 200 के माना 200 एक 800 संबंध देखता नहीं ना तो जापे वाले में देखता हूं उतारा देख कर कभी दादी काली लगी दे अनि कोई बात అవమానితమే అనుకుంటుంది. ఉక్కుతుంది. నేను అత్తమ్మ కలిసి వేసిన, మా మమ్మీ కూడా తెలియదు. కలిసి వేసిన మమ్మీ కూడా తెలుసు, చంద్రబాబు కూడా తెలుసు. अच्छा देखा राम भाई राम भाई ఉక్కుతుంది. అమ్మని బిడ్డ మనసులేవు. यहां ఏం तो చెప్తా చెప్పు వాళ్ళకి? లవ్ మ్యారేజ్ చేసుకోవద్దంటది. ఇల్లు మేరకి వద్దు అమ్మ మంచిగా జాబ్ చూసుకో జాబ్ చేసే మంది చూడు నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకోవద్దు. లవ్ మ్యారేజ్ కదా లవ్ మ్యారేజ్ జాబ్ అయినా ఉండేది ఆ జాబ్ అయినా అంటే లవ్ మ్యారేజ్ చేసుకో లేకపోతే వద్దు. వద్దు జాబ్ వాళ్ళే కదా గోళ్ళు ఆస్తి దేవుడు ఈ దేవుడు దేవుడు ఉంటాడు నాకు చదవాలని కేది అనుకోండి సరే, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. बाय यार से मत कर यार दुनिया का के लिए ए किसे यार का लोग का के लिए यार ए का के लिए సేట్ మానం అడిగో సేట్ జనాలు वो थोड़ा तक के लिए नम जे वो చాలా కమెంట్ చేయాలి. वो तो देखन కమెంట్ చేసావు చాలా కాకపోతే ఉండేనే గూగుల్ యాకతో అను సెర్చ్ కరతో. సో ఇదన్నమాట ప్రాంక్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. యాక్చువల్గా మా అమ్మమ్మ నిజం అనుకుంటుంది. అంటే నిజంగానే నేను ఆయనతో ఫోటో దిగిన ఆ ఫోటో డిలీట్ చేసేయి ఎవరైనా చూస్తే ఎట్లుంటుంది అని అంటుంది. సో మా అమ్మమ్మకి తెలియదు కదా చార్జిబిటీ గురించి. సో అట్లా అనమాట. నిజం ఇప్పటికీ నిజంగానే ఉంది. మా మమ్మీకి అంటుంది పెళ్ళి చేసే ఇక నిజంగా వేసేటట్టుంది అని అంటుంది. అట్లాంటివి ఏం లేదు. ఇది జస్ట్ ఫర్ ఫన్ మాత్రమే. ఫన్ లాగా చూడండి. మా అమ్మమ్మతో అంటే మా అమ్మమ్మ మాటలు అంటే మీకు ఇష్టం కదా. సో ఎలా రియాక్ట్ అవుతుంది అని ఒక రియాక్షన్ కోసం ఈ వీడియో తీసిన. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. మా అమ్మమ్మ ఏమంటుందంటే లవ్ చెయ్యి, చేస్తే జాబ్ ఉన్నోడికి చెయ్యి, లేకపోతే చేయకు అని అంటుంది. ఎవరైనా అలానే ఆలోచిస్తారు కదా. సో మా అమ్మమ్మ కూడా అలానే అంటుంది. జాబ్ లేనోడికి చేయకు, చేస్తే జాబ్ ఉన్నోడికి చెయ్యి అని మాట్లాడుతుంది.
మధ్య మధ్యలో మా భాషలో కూడా మాట్లాడింది కదా, మీకు అర్థం కాకపోవచ్చు. లైక్ మా బంజారా వాళ్ళకి అర్థం అవుతుంది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు ఎలాంటి ప్రాంక్స్ కావాలో కమెంట్ చేయండి. సో ఈ వీడియో ఇలా ఉందన్నమాట. ఓకే, బాయ్ గైస్. జస్ట్ ఫర్ ఫన్ మాత్రమే.